నగరపాలక సంస్థ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని నగర మేయర్ పాకా సురేష్ కుమార్ తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా విడుదల కాకపోవడం వల్ల ప్రజలకు నాణ్యమైన సేవలు, మౌలిక సదుపాయాలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి స్టాంప్ డ్యూటీ కింద 54 కోట్లు, అమృత్ స్కీమ్ కింద హోల్డ్లో ఉన్న 17 కోట్లు, అలాగే బిల్డింగ్ ఫీజులు, బీపీఎస్, ఎల్ఆర్ఎస్ ఫీజులు ఇంకా రీయింబర్స్ కాలేదని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చెత్త పన్ను రద్దు చేయడంతో కార్పొరేషన్ పై అదనపు భారం పడిందన్నారు. చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న 75 ఆటోల నిర్వహణ, డీజిల్, కార్మికుల జీతాలకు ప్రతి ఏడాది 15 కోట్లు ఖర్చవుతున్నాయని వివరించారు. అకౌంట్ విభాగంలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు 5 కోట్లు ఉన్నాయని, ప్రస్తుతం 8 కోట్ల పనులు కొనసాగుతుండగా మరో 11 కోట్ల పనులకు టెండర్లు పూర్తయ్యాయని మేయర్ తెలిపారు. వీటన్నిటికీ కూడా బకాయిలు చెల్లించే కార్యక్రమం చెల్లించాలని చెప్పేసి మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అదే కాదు, మనం గమనించాల్సింది అంటే ఇప్పుడు ఏపీడీఎస్ వాళ్ళు 4 కోట్ల రూపాయలు మనకు బాకీ ఉన్నా కూడా కడప నగరపాలక సంస్థ దాదాపుగా ప్రతి నెల 1,35,00,000 రూపాయల కరెంటు బిల్లు చెల్లిస్తున్నాం. మాకు 28 రోజుల లోపల చెల్లించకుంటే, నేను ఈ మధ్య కాలంలో కొంచెం గమనిస్తే సర్ఛార్జ్ అంటే ఇన్ టైంలో మేము డబ్బులు కట్టకపోవడం వల్ల ఈ 10-11 నెలల్లో దాదాపుగా 1,60,00,000 రూపాయలు పెనాల్టీ రూపంలో కట్టడం జరిగింది ఏపీఎస్సీ. అంటే మా దగ్గర ఫండ్స్ అవైలబుల్లో లేవు కాబట్టి వాళ్ళకి నెలకు బిల్లు చెల్లించాలి. బిల్లు చెల్లించినప్పుడు సర్ఛార్జీ దాదాపుగా 2.3% 3.21% వాళ్ళు అపరాధ రుసుమేసి కడుతున్నారు. అట్టాడిది ఆ డబ్బులు సర్ఛార్జీ కట్టిందే దాదాపుగా 2 కోట్ల రూపాయలు. అంటే ఇంత బర్డన్ కడప నగరపాలక సంస్థ, ఇంతమంది ప్రజలను మెయింటైన్ చేసిన నగరపాలక సంస్థను మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి మా అందరి మీద ఉంది, ముఖ్యంగా ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మన గతంలో చెప్పినట్టే మనకు ఈ కడప నగరపాలక సంస్థకు పొటెన్షియాలిటీ తక్కువ, అంటే వచ్చే ఇన్కమ్ తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఇన్కమ్ తక్కువ ఉన్నాయి. బేసిక్గా ఎందుకంటే మనము ఈ త్రాగునీటికి సంబంధించి దాదాపుగా డబుల్ పంపింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల మిగిలిన అన్ని కార్పొరేషన్లో సింగిల్ పంపింగ్ సిస్టంతో వాటర్ మనకు చేరువవుతాయి. కానీ మన నగరపాలక సంస్థలో మనకున్న సోర్స్ లింగంపల్లి నుంచి లోయర్ ట్యాంక్ బండ్కు బండి కనుమకు, లోయర్ బండి కనుమ నుంచి అప్పర్ బండి కనుమకు అంటే 2 సార్లు లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది.